హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ వస్తాయి. ఇక మరి పొదరిల్లు సీరియల్లో మరి గుడిలో అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి అందరూ వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళకి తాయారు ముందుగానే పెద్ద మనుషులకి ఒక మాట చెప్పి పెడుతుంది. గుళ్ళో వీళ్ళు ఏమైనా విరాళం ఇచ్చారా, ఏదైనా చేశారా, ఎవరైనా పూజ చేసుకోవచ్చా, ఎవరైనా వచ్చి పూజ చేసుకోవచ్చా అని అడుగుతారు. ఇక అలా చేసిన ప్లాను గుడి పెద్దలు అందరు కలిపి వీళ్ళని గుళ్ళోకి వెళ్ళకుండా ఆగుతారు. మీరు ఎప్పుడు ఇప్పుడు గుళ్ళోకి రావడానికి వీల్లేదు, మీరు ఎప్పుడు విరాళం ఇవ్వలేదు, డెవలప్మెంట్కు రాలేదు, మీరు ఎప్పుడు కూడా రాలేదు అనగానే ఇక వీళ్ళు ఇలా అంటుర్రని చెప్పి ఇక మాట్లాడేసి ఎన్ని సంవత్సరాల నుంచి రారో అన్ని సంవత్సరాల విరాళం ఇచ్చి లోపలికి దర్జాగా అడుగు పెడుతూ ఉంటారు. ఇక తాయారిని ఆపితే తను మా మేనత్త ప్రాణివ్వండి అంటారు. ఇక వెళ్ళి పూజ కోసమని వెళ్తారు. ఇక మరి పూజ చేసినప్పుడు వడిబియ్యం పోసుకోవాలి కదా. ఇప్పుడు మరి సాంప్రదాయం ప్రకారం వడిబియ్యం పోసుకోవాలని అంటుంది గాయత్రి. అని అనగానే తాయారు అంటుంది, షాక్ అయి చూస్తుంటుంది మహాలక్ష్మి. అలా చూడగానే ఏంటి వడిబియ్యం పోసుకోమంటే అలా చూస్తున్నావేంటి, మీ ఇద్దరికి పెళ్లి కాలేదా ఏంటి అని అంటుంది తాయారు. ఇక ఇప్పుడు ఇజ్జత్కైనా పోసుకోవాలి, లేదంటే ఈ తాయారు రచ్చ వేస్తుంది అని చక్రి ఫేసు మాధవ ముఖం చూస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి. అలా చూస్తుంటే మాధవ అంటాడు, నీకు అభ్యంతరం లేకుంటే పోసుకో అమ్మా, నీ ఇష్టం అమ్మా అని పెద్ది అంటాడు. ఇక చక్రి కూడా అలానే చూస్తూ షాక్ అయి ఉంటాడు. ఇక ఎట్టి పరిస్థితుల్లో మహాలక్ష్మి వడిబియ్యం పోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా అనుకుంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నేను వడిబియ్యం పోసుకోవాలి, ఎందుకంటే మన పరువు మర్యాద ముఖ్యం ఇప్పుడు. ఇక అని అలా వడిబియ్యం పోసుకొని అమ్మవారి మొక్క అనేది చెల్లిస్తుంది మహాలక్ష్మి. ఇక ఇప్పుడు మాధవ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. చాలా సంతోషం అమ్మ, చాలా థ్యాంక్స్ అమ్మ, మా ఇంట్లో ఆడపిల్ల లేదని ఇన్ని రోజులు మొక్కు అలానే ఉంది, వడిబియ్యం పోసుకొని మొక్కు తీర్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మ అని మాధవ అంటాడు. ఇక చాలా సంతోషపడి పూజ కంప్లీట్ చేసుకుంటారు. ఇక చక్రి మాధవ అలా తిరుగుతూ కింద పడుతుంటే పట్టుకోవడం, ఇక ఇద్దరు ఒకరి ముఖం ఒకరు అలా చూసుకోవడంతో ప్రేమ మొదలవుతుంది. ఇక మాధవ వాళ్ళని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. అలా మురిసిపోతుంటే మాధవ దేవతకు మొక్కుంటాడు, అమ్మ తల్లి మహాలక్ష్మి మార్చి చక్రిని భర్తగా అంగీకరించి మా ఇంట్లోనే ఉండేలా చేయమ్మా. మహాలక్ష్మి పేరుకే మహాలక్ష్మి కాదు, తను మా ఇంట్లో దేవత, తను మా ఇంట్లో ఉంటే మేమందరం చాలా హ్యాపీగా ఉంటాము, అందరం సంతోషంగా ఉంటాము. దయచేసి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళకుండా మా ఇంటి కోడలుగా ఉండేలా చూడమ్మా అని అంటుంది. ఇప్పటి వరకు మేమేంటో, మా జాతకాలు ఏంటో, అసలు మా బతుకులేంటో అసలు మాకేం అర్థం అయ్యేటి కాలేదమ్మా. ఇప్పుడు అమ్మవారి మొక్కు చెల్లించుకొని కుటుంబాన్ని, మాకున్న దోషాలను గండాలను పోడగొట్టుకొని ఇక్కడికి వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నామంటే మొత్తం మా మహాలక్ష్మి వాళ్ళనే అమ్మ, దయచేసి మహాలక్ష్మిని మా దగ్గర నుంచి దూరం చేయొద్దమ్మా అని మాధవ దేవతను కోరుకుంటారు. ఇక అలా గుడికి వెళ్తారు. ఇక వడిబియ్యం పోసుకొని గుడికి నుంచి వెళ్తారు. ఇలా అనుకుంటారు, ఇక రేపు మొక్కు చెల్లించుకోవాలి, ఆ మొక్కు చెల్లించుకున్నట్టయితే ఈ కుటుంబానికి పట్టిన గండము దోషము అన్నీ పోతాయి, అరిష్టం కూడా వెళ్ళిపోతుంది అని అంటారు. ఇక అలా అనగానే తాయారు అంటారు, అరిష్టం కాకుండా ఏంటి, ఇంట్లో ఆడపిల్ల లేదు కదా, ఆడపిల్ల లేని ఇంట్లో అరిష్టం కాకుండా ఏమవుతుంది, ఎవరు చెల్లిస్తారు అంటే, అయ్యో అలా అంటారేంటి తాయారు గారు, మహాలక్ష్మి ఉన్నారు కదా, మహాలక్ష్మి ఇంటి కోడలుగా మొక్కు చెల్లిస్తుంది, అలా అంటారేంటి అని అంటారు. ఇక అలా అనగానే మహాలక్ష్మి ఇక షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇక వడిబియ్యం పోసుకుంది కదా, ఇప్పుడు ఎలాగైనా ఆ మొక్కు అనేది చెల్లించాలి. ఇప్పుడు వడిబియ్యం పోసుకోవడం ఒక ఎత్తు, నిప్పులకుండా నెత్తిలో పెట్టుకొని కుడి చుట్టూ తిరగడం మరొక ఎత్తు. ఇప్పుడు మహాలక్ష్మి పెద్ద ఆలోచనలో పడిపోయింది. అలా ఎత్తుకుంటే అమ్మవారి ఆశీర్వాదం దొరుకుతుంది, ఆ ఇంటి కోడలుగా శాశ్వతంగా ఉండిపోతుంది. ఇక మరి మహాలక్ష్మి ఏం చేస్తుందో ఏంటో అని మాధవ కన్నా అందరూ ఆలోచిస్తుంటారు. మహాలక్ష్మికి ఇష్టమైతేనే మొక్కు చెల్లిస్తుంది, తన ఇష్టం లేకుండా ఏది జరగదు. తనకి ఇష్టం లేకున్నా కూడా అందరి ముందు పరువు కాపాడడానికి వడిబియ్యం పోసుకుంది, తనను ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు, ఇక తన ఇష్టం వచ్చినట్టు చేయని అని మాధవ అంటాడు. ఇక
ఇక మాధవ, చక్రి, మహాలక్ష్మి కలిసి ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. మాధవ ఇంటికి కోడలై ఉండాలి, వదిలిపోవద్దని ఆల్రెడీ దేవతని మాధవ మొక్కుకుంటాడు. ఇక మహాలక్ష్మి ఇక ఏం చేయాలి ఏంటి, రేపు నిప్పులకుండా ఎత్తుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. సారీ. అలా ఆలోచిస్తున్న మహాలక్ష్మికి గుళ్ళో తన తండ్రి కూడా ఎదురుపడతారు. తన తండ్రి ప్రతాప్ ఎదురుపడతారు. అలా ఎదురుపడ్డ ప్రతాపం, అమ్మ మహాలక్ష్మి అనగానే, ఏంటి మీరేంటి ఈ ఊరికి వచ్చారేంటి, ఈ ఊరు మీకు ఎలా తెలుసు, మీరెందుకు ఈ ఊరు వచ్చారు అని అంటుంది. అదేంటమ్మా ఈ ఊరు తెలియకపోవడం ఏంటి, అసలు ఈ ఊరు కూడా మనదే కదా, అయినా నువ్వు ఈ ఊరికి రావడానికి ఎప్పుడు కూడా ఇష్టపడవు కదా, నువ్వు ఈ ఊరికి రమ్మన్నా ఎప్పుడు కూడా రావు కదా, అయినా నీకు పల్లెటూర్లు అంటే నచ్చవు కదా, మరి ఎప్పుడు కూడా మనం రాలేదు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం కదా, ఇక అప్పుడప్పుడు వచ్చి మేము గుడికి వచ్చి మొక్కు చెల్లించుకొని వెళ్ళేవాళ్ళము, అందుకోసమనే ఇప్పుడు గుడికి కూడా వచ్చాము అని అంటాడు ప్రతాపం. అయితే ఇక ఇలా అంటుంది మహాలక్ష్మి, అసలు ఈ ఊర్లో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, మీరు మొక్కు తీర్చుకోవడానికి వచ్చినప్పుడు ఎవరి ద్వారా వచ్చారు, ఎవరైనా ఉన్నారా మనకు తెలిసిన వారు అని మహాలక్ష్మి అంటారు. అవును ఈ ఊర్లో ఉన్నాడు, ఈ ఊర్లో అతను పెద్ద మనిషి, ఆయన పేరు చెప్పగానే ఆడాలు అసలు ఆయన పేరు వినగానే గుళ్ళోకి రానివ్వకుండా ఎవ్వరు కూడా ఆపరు, ఆయన పేరు చెప్తే సరిపోతుంది, గుళ్ళోకి రమ్మంటారు అని ప్రతాప్ మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు. ఇక ప్రతాపు మహాలక్ష్మితో మాట్లాడుతూ గుళ్ళోకి వెళ్తాడు. గుళ్ళోకి వెళ్ళి ఇక తన అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటూ ఉంటారు. కాకుంటే మహాలక్ష్మికి ఏదో ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఇలా అనుకుంటుంది, అసలు నానేంటి ఇక్కడికి రావడం ఏంటి, నాకేనో కొడుతుంది, అసలు నాన్నగారు ఎందుకు వస్తున్నారు, కనీసం ఎప్పుడు వచ్చినట్టు కూడా అనిపిస్తలేడు, నాకు ఎక్కడనో డౌట్ వస్తుంది, మేము ఊరు పిలిమెరులోకి రాగానే మా పైన అటాక్ జరిగింది, మరి గుళ్ళో అతను చక్రి పైన మార్నింగ్ అటాక్ జరిగింది, మరి సుపుత్రుని పైన కూడా జరిగిన అటాకు, మరి ఇవన్నిటికీ మా నాన్న ఏమైనా కారణమా, మా నాన్నకి ఏమైనా కనెక్షన్ ఉందా, వీటన్నిటికీ ఏదో ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ప్రతాపు మహాలక్ష్మి వాళ్ళ నాన్న గుళ్ళో దండం పెట్టుకొని బయటకు వస్తాడు. అలా బయటకు వచ్చాక ఆలోచిస్తాడు, మహాలక్ష్మి ఎటు పోయింది, ముందే అనుమాన పక్షి, దానికి చాలా అనుమానాలు ఎక్కువ, నమ్మలేదనుకో నా మీద అనుమానం వస్తుంది, ఎట్టి పరిస్థితిలో మహాలక్ష్మికి అనుమానం రాకుండా నేను చేయాలి అని ప్రతాపు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా అనుకొని కొద్దిగా దూరం వెళ్ళాక ఫోన్ కాల్ చేస్తాడు. చేసి ఏం వచ్చావా అంటే వచ్చానండి అంటారు. వచ్చాను, ఈ గుళ్ళోనే ఉన్నాను అంటే, చక్రిగాడు మీ అల్లుడేనంట కదా అంటే, అవును అని, అందుకే కదా నన్ను ఇక్కడ దాకా రప్పించారు అని అంటాడు. అప్పుడు అవతల తను అంటాడు, ఎలాగైనా సరే నీ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో, ఆ తర్వాత నారాయణ ఫ్యామిలీని నామరూపాలు లేకుండా చేస్తాను, ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితిని ఊహించలేవు, నీ కూతుర్ని క్షేమంగా తీసుకొని వెళ్ళిపో అని అంటారు. అప్పుడు ప్రతాప్ అంటాడు, అవును వీడు పోతే కానీ నా కూతురు నా ఇంట్లో అడుగుపెట్టాలి, లేదంటే వీళ్ళతోనే ఉంటుంది నా కూతురు, ఎలాగైనా వాళ్ళ ఫ్యామిలీ లేకుండా చేయండి అని ప్రతాప్ అంటాడు. నా కూతురికి ఎలాంటి అనుమానం రాకుండా ఇక్కడ నా పని పూర్తి చేసుకొని నా కూతుర్ని తీసుకొని నేను రుద్రవరం నుంచి మా ఇంటికి వెళ్ళిపోతాను, అప్పుడు మాకు వాళ్ళ ఆ దరిద్రం తొలగిపోతుంది, వాళ్ళతో ఉన్న ఇబ్బంది పోతుంది మాకు అని ఇక ప్రతాప్ అయితే కాల్లో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడడంతో మహాలక్ష్మి, అక్కడే ఉన్న మహాలక్ష్మి ప్రతాప్ మాట్లాడింది మొత్తం వింటుంది. ఇక అక్కడే ఉన్న దుర్గా అనే వ్యక్తి నారాయణ ఫ్యామిలీ మీద పగబట్టి పొలిమేరలో అడుగు పెట్టగానే అటాక్ చేయడం, మరి నారాయణ పైన అటాక్ చేయడం, చక్రి పైన కూడా అటాక్ చేయడం, మరి తన కూతురి కోసం ఆ కుటుంబాన్ని లేకుండా చేయడానికి ప్లాన్ చేశాడు, తనతో కలిపి ప్లాన్ చేశాడని మహాలక్ష్మి మొత్తం తెలుస్తుంది. మొక్కు అనేది చెల్లించుకుంటేనే ఈ కుటుంబానికి ఉన్న గండం పోయి ఈ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుందని గుళ్ళో పంతులు చెప్పారు. అలా చెప్పిన విషయము మహాలక్ష్మి సడన్గా గుర్తుకొస్తుంది. ఇక అలా గుర్తుకొచ్చిన మహాలక్ష్మి, ఎలాగైనా సరే నేను గ్రామదేవత దగ్గరికి వెళ్ళి రుద్రవరం వెళ్ళి గుళ్ళో మొక్కు చెల్లించుకోవాలి, అలా నేను మొక్కు ఆ ఇంటి కోడలుగా చక్రి భార్యగా నేను మొక్కు చెల్లించుకుంటూనే ఆ ఇల్లు అనేది సంతోషంగా ఉంటుంది, నేను ఈ ఇంటి కోడలుగా మొక్కు నేను చెల్లిస్తాను, లేకపోతే మా నాన్న స్వార్థానికి అసలు ఆ నారాయణ గారి కుటుంబము మరి
పగపట్టి నారాయణ గారి బామ్మర్దిని పట్టుకొని కుటుంబాన్ని బలి చేస్తారు. ఎందుకు కాకుండా చేస్తారు అని మహాలక్ష్మి అనుకుంటుంది. నేను చక్రిని భర్తగా అంగీకరించినంత మాత్రాన, ఒప్పుకున్నంత మాత్రాన నష్టపోయేది ఏం లేదు. పైగా చక్రికి నేను చాలా ఇష్టము. తను ఒక డ్రైవర్ అయినప్పటికీ నన్ను ప్రాణంగా చూసుకుంటాడు. నేనంటే తనకు చాలా ఇష్టం. ఇక ఆస్తులు అంటారా, నేను చక్రి కలిపి సంపాదిస్తే ఎంతో సంపాదిస్తాము. గొప్పగా ఆశలు ఏం లేవు. చక్రి నేను సంతోషంగా ఉంటే సరిపోతుంది. నేను ఏది సాధించాలన్నా చక్రి నా పక్కనే ఉండి నన్ను ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు నేను మొక్కు చెల్లించకపోతే మరి కుటుంబము ఆ గండానికి వీళ్ళ వల్ల అంతమైపోయేలా ఉంది. నేను పోయి నాకు హాని ఉందని తెలిసిన తర్వాత కూడా నేను మొక్కు చెల్లించకపోతే, నేను ఏం చేయకుంటే ఇక నాకు వాల్యూ లేదు, అసలు నాకు స్వార్థానికి అది లేదు నేను అని ఇప్పుడు నాన్నతో మాట్లాడి నేను విన్న విషయం చెప్పి నాన్నతో పంచాయి పెట్టుకొని గొడవ పెద్దగా చేసుకునే కన్నా తల్లిపైన భారం వేసి నేను ఈ ఇంటి కోడలుగా, చక్రి భార్యగా, ఇంటి ఇల్లాలుగా మొక్కు చెల్లించాలి. అలా మొక్కు చెల్లిస్తే అమ్మవారు మమ్మల్ని చల్లగా చూస్తుంది, కాపాడుతుంది ఫ్యామిలీని అని మహాలక్ష్మి తన మనసులో అనుకుంటుంది అని ఇక అలా ఆలోచిస్తుంది. ఇక మరి మహాలక్ష్మిగా వెళ్ళి కోడలుగా మొక్కు చెల్లించుకుంటుందా? మరి ఇక ఈ ఇంటి కోడలుగా, చక్రి భార్యగా నేను మొక్కు ఎలాగైనా చెల్లించాలి. అలా చెల్లిస్తేనే అమ్మవారు దీవిస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది మరి అని మహాలక్ష్మి అనుకుంటుంది. అక్కడ చక్రి, కేశవ, మాధవ, నారాయణ మరి మహాలక్ష్మి ఇంటి కోడలుగా, చక్రి భార్యగా మొక్కు చెల్లిస్తుందా? మరి ఇంటి పరువు కాపాడుతుందా? ఇంటి గండం పోతుందా? మహాలక్ష్మి చేస్తుందా అని నారాయణ, మాధవ, కేశవ, చక్రి అనుకుంటుంటారు. ఇక తాయారు ఇలా అంటుంది, నాకు ప్రతిసారి అనుమాన పడుతూనే ఉంది, ఇది ప్రతిదీ అనుమాన పడుతూనే చేస్తుంది. అసలు పెళ్ళి చేసుకుందా ఇది? అసలు మొక్కు చెల్లిస్తుందా? ఇది ఏం చేస్తుందో ఏం కథనో. కనీసం ఈ కుటుంబంలో ఎవరున్నా కూడా దరిద్రులే కదా. అందుకే కదా వీళ్ళ అమ్మ కూడా వదిలేసి వెళ్ళిపోయింది. అలా వీళ్ళ అమ్మ వెళ్ళిపోవడంతో వీళ్ళు మొత్తం అనాథలుగా బతికారు. ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఎంత దరిద్రంగా ఉంటుంది. అసలు ఆ ఇల్లు ఏమైనా మనుషులు ఉండే ఇల్లేనా? అంత దరిద్రులు. అసలు ఆ ఇంట్లో ఆడపిల్ల ఉంటుందా? ఆ ఇంట్లో ఎవరైనా ఉంటారా? గబ్బిలాలు తప్ప. అలాంటిది ఇక మొక్కు తీర్చడం, ఈవిడ మొక్కి తీర్చడం, ఇక మొక్కు నెరవేరడం, తల్లి దీవెనలు అందుకోవడం అది జరిగే పనేనా అని అంటుంది తాయారు. ఇక అప్పుడు గాయత్రి అంటారు, ఏంటమ్మా నోరు తెరిస్తే అలా మాట్లాడతావు? అలా మాట్లాడకు. మహాలక్ష్మి ఎలాగైనా అమ్మవారు మొక్కు తీర్చుకుంటుంది. మీరందరూ ఎగతాళి చేయించినందుకైనా తన మొక్కు తీర్చుకొని సుఖశాంతాలతో సంతోషంగా పిల్ల పాపాలతో ఉంటుంది. నీలాంటి కుళ్ళుబోతు ముఖాలు కుళ్ళుకునేలా సంతోషంగా ఉంటారు. ఇంతకుముందు వాళ్ళ బతుకు వేరు, ఇప్పుడు మహాలక్ష్మి అడుగు పెట్టినాక వాళ్ళ లైఫ్ వేరు. నీలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అసలు వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ అమ్మవారికి సమర్పించే మొక్కును ఆపేది లేదు. నువ్వు ఎప్పుడు చూసినా ఇలా కుళ్ళుకున్నట్టు మాట్లాడకు అని అంటుంది గాయత్రి. ఇక అలా అనగానే పక్కనే ఉన్న గాయత్రి వాళ్ళ హస్బెండ్, ఏంటత్తయ్య గారు మీరు ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి అలా మాట్లాడతారేంది? కనీసం పుట్టింటి వాళ్ళ గురించి బాగుపడాలి, సంతోషంగా ఉండాలని ఆలోచించే వాళ్ళని చూశాను తప్ప మీలాంటి వాళ్ళను మీరెందుకు ఎప్పుడు చూసినా వాళ్ళు నాశనం కావాలని కోరుకుంటారు? అసలు పుట్టింటి వాళ్ళు బాగుండాలనుకునే ఈ సొసైటీలో మీలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. ఇలా ఉన్నారేంటి అంటే అప్పుడు లేదు బాబు, లేదు, నేను కూడా వాళ్ళు సంతోషంగా మంచిగా పూజ పూర్తి చేసుకుని హ్యాపీగా వాళ్ళకున్న దోషం పోవాలని చూస్తున్నాను అంటది. ఇక అప్పుడు మహాలక్ష్మి వచ్చి ఇలా మాట్లాడుతుంది, పంతులు గారు నిన్న మీరు చెప్పినట్టు నేను ఇంటి కోడలుగా, చక్రి భార్యగా, ఈ ఇంటి ఇళ్ళలుగా నేను మొక్కు చెల్లించుకోవాలని అనుకుంటున్నాను. నెత్తిల కుంపటి తలపైన పెట్టుకొని ప్రదక్షిణలు చేయాలనుకుంటున్నాను అని చెప్తారు. ఇక అలా అంటుంటే పెద్ద అంటాడు, అమ్మ ఇది చాలా ప్రమాదమైన పని అమ్మ, నిప్పుల కుంపటి ఎత్తుకొని గుడి చుట్టూ తిరగడం అంటే కష్టం అమ్మ. అంటే లేదు పెద్ద, నాకు మనందరం సంతోషంగా ఉండడం ముఖ్యం, నేను ఎలాగైనా మన సంతోషం కోసం నిప్పుల కుంపటి మోస్తాను అని అంటుంది. ఇక అలా అంటుంది, మీకేమైనా అభ్యంతరం ఉందా ఇందులో అనగా ఇక ప్రతాప్ వస్తాడు.
మహాలక్ష్మి తండ్రి వచ్చి, ఏంటమ్మా ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఇలాంటి పని చేయడం ఏంటి, నేను ఒప్పుకోను దీనికంటే. ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నాను, నేను చక్రి భార్యను, ఈ ఇంటి కోడలను నేను చేయకుంటే ఇంకెవరు చేస్తారు, ఈ ఇంట్లో ఏది జరిగినా ముందుండి చేసే బాధ్యత నాది. ఆ ఇంట్లో పెద్ద కోడలు ఉంటే పెద్ద కోడలు చేయాలి కదా, ఇప్పుడు ఇంట్లో కోడలు పెద్ద కోడలు అనేది లేదు కాబట్టి ప్రతి ఒక్క పని నా బాధ్యత, ముందుకు నేను నడవాలి. అలా మాట్లాడుతున్నావు ఏంటి నాన్న, ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళాలా, ఎవరో అనుకొని చెప్పి వెళ్ళిపోవాలా, ఏమనుకుంటున్నావు నాన్న అని అంటారు. అంటే ఇక అమ్మ మహాలక్ష్మి, నువ్వు మా అందరికీ సపోర్ట్గా సంతోషంగా నువ్వు చేస్తానంటే మేము ఎందుకు కాదంటామమ్మా, కానీ నీకేం కాకూడదనే మా బాధ, నువ్వు మంచిగా ఉండాలనే మా బాధ అమ్మ. అంటే నాకేం కాదు, మొత్తం అమ్మవారే చూసుకుంటుంది, మొత్తం అమ్మవారే ఉన్నారు, ఏం కాకుండా చూసుకుంటారు అని ఇక మొక్కు నిప్పులకుండా ఎత్తుకొని గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారి మొక్కు చెల్లించుకుంటే ఆ కుటుంబం అంతా మంచిగా అవుతుంది, ఇక చాలా హ్యాపీగా ఉంటారు ఇక అని అనుకుంటారు. ఇక అప్పుడు నా అక్కను చంపి ఇలా మాట్లాడతారు నారాయణ బామ్మర్ది, వీడు ఇంత దూరం వచ్చి మొక్కు తీర్చుకుంటున్నాడు, ఆ మొక్కు చెల్లించుకోవద్దని, ఆ మొక్కు కంప్లీట్ కావద్దని నేను అనుకుంటుంటే అసలు వాళ్ళు మొక్కు చెల్లించుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆటంకాలు చేసినా మొక్కు మాత్రం చెల్లించుకోకుండా ఉండడం లేదు. అసలు వాడు నా అక్కను చంపిన వాడు బాగుపడడానికి వీల్లేదు అని తాయారు దుర్గ రమణ ఎన్ని ప్లాన్లు వేసినా ఇక మొక్కు చెల్లించుకొని తీరుతుంది మహాలక్ష్మి. ఇక అలా మహాలక్ష్మి మొక్కు చెల్లించుకోవడానికి వెళ్తుంది. ఇలా అంటారు, మహాలక్ష్మి నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ఈ ఇంట్లో నువ్వు కోడలుగా వచ్చినందుకు చాలా అదృష్టవంతురాలు, నీలాంటి ఒక అమ్మాయి ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టినందుకు ఆ ఇల్లు నోచుకొని ఉంటుందమ్మా, చాలా అదృష్టవంతులు. నీ భర్త చక్రి చాలా మంచివాడు, నేను లైఫ్ ఉన్నంత కాలం నీ చెయ్యి కూడా వదిలిపెట్టాడు, నేను చాలా సంతోషంగా హ్యాపీగా నేను చూసుకుంటాడమ్మా, ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, నువ్వు మంచిదానివి, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు ఇంతగానం చేస్తావని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. అసలు నిప్పుల కుండ ఎత్తుకొని వడిబియ్యం పోసుకొని నువ్వు బృందావనం కోసం ఇంత చేస్తావని అనుకోలేదు, ఈ ఇంటి కోడలుగా చక్రి భార్యగా నువ్వు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా అని అంటుంది గాయత్రి. ఇక అప్పుడు అంటాడు చక్రి. ఇక అనగానే చక్రి అంటాడు, చక్రిని ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఇప్పటికైనా నన్ను భార్యగా పిలవాలనిపిస్తలేదా, భార్యగా చూడాలనిపిస్తలేదా, ఇప్పటికైనా నన్ను నువ్వు అని మీరు అని కాకుండా నీ భార్యగా పిలువు అని అంటే, ఏంటి నువ్వేనా అమ్మ మహాలక్ష్మి, నువ్వే మాట్లాడుతున్నావా, అక్కడ మొక్కు చెల్లించావు, ఒడిబియ్యం పోసుకున్నావు, ఇప్పుడు చక్రిని భార్యగా అంగీకరించమంటున్నావు, నువ్వు తల్లి, మొత్తం తల్లి ఉందమ్మా, ఇదంతా తల్లి వల్లనే అమ్మ, నీలాంటి అమ్మాయి చక్రి జీవితంలోకి రావడం, మా ఇంట్లోకి రావడం మా అదృష్టం అమ్మ, ఎప్పటికైనా మీ ఇద్దరి మధ్యలో ప్రేమ కుదిరి మీ ఇద్దరిని ఒకటి కాకుండా పోతారా అని మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం అమ్మ, వీడికి వచ్చినందుకు కులదేవత అనుగ్రహం వల్ల మీరు ఒకటైపోతున్నారమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా అని పెద్ద అంటాడు. ఇక దుర్గం అయితే ఇదంతా చూసినా నారాయణ కుటుంబాన్ని ఏం చేయలేము, ఇక మనం ఏం చేయలేము అని అలానే చాకై చూస్తూ ఉంటాడు. ఇక ప్రతాప్ని పంపించిన దుర్గకి ఇక నారాయణ బామ్మర్ది ప్రతాప్ని దింపుతాడు, ఎందుకంటే దుర్గను వాళ్ళ ఫ్యామిలీని లేకుండా చేసి తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోమని చెప్తాడు. ఇక అలా చూస్తుండగానే తన కోడలి బంధాన్ని తన భర్తతో చేసి చూసి ప్రతాపు ఇక షాక్ అయిపోతాడు. ఇక తాయారు చూస్తే ఎన్ని ఎత్తుగడగలేసినా అసలు నేను చేసింది ఏది కంప్లీట్ అవ్వట్లేదు, ఏది నెరవేరట్లేదు, ఇక ఎప్పుడు చూసినా ఆటంకం లేకుండా పూజలు అయిపోతున్నాయని తాయారు కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక నారాయణ మాధవ మహాలక్ష్మి లాంటి అమ్మాయి చక్రి జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక మన ఫ్యామిలీ కోసం మహాలక్ష్మి మొత్తం ఒక ఇల్లాలుగా ఇంటి కోడలుగా చక్రి బాధ్యతగా మన బాధ్యతలు తీసుకొని పూజలు చేస్తుంది. మరీ ఆడదిక్కు లేదని మన బృందావనాన్ని మన ఇంటిని పదే వేలెత్తి చూంచే ఈ తాయారికి నోరు అనేది మూతపడి షాక్లో చూస్తుంటుంది. ఇక
మహాలక్ష్మి వాళ్ళ ప్రతాపు అంటే మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారు మహాలక్ష్మి వాళ్ళ నుంచి దూరం తీసుకెళ్ళి మరి చక్రిని అందరి ఆ ఫ్యామిలీని లేకుండా చేయాలనే ఆలోచనతో ఎత్తుగడతో దుర్గకు చేతి కలిపి వస్తాడు. అలా వచ్చిన వాడి ఎత్తుగడ కూడా పనిచేయదు. ఇక మరి ఇలా ఉండగా ఇక ఏం జరుగుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోవాలంటే మరి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరి రుద్రవరంలో ఇంకేం జరుగుతుంది, మరి ఏమైనా నారాయణ వాళ్ళ మీద ఇంకా అటాక్ ఉన్నాయా, మరి రుద్రవరం నుంచి బృందావనానికి క్షేమంగా వెళ్తారా, మరి ప్రతాప్ వచ్చిండు కదా ఇంకేం దాడి చేస్తాడు, మరి దాడి చేసి మహాలక్ష్మి తీసుకొని వెళ్ళిపోతాడా వీళ్ళందరినీ కొట్టించి, మరి ఏం జరుగుతుంది, ఇంకా నారాయణ బామ్మర్ది ఇక మసులుతూనే ఉంటాడు కదా, మరి వీళ్ళ మీద పగ ఇంకా తీర్చుకోవడానికి ఉన్నాడా, మరి నారాయణ బామ్మర్దికి నిజం తెలుస్తుందా, మరి తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరి అలాగే మీలో ఎంతమంది మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలని కోరుకుంటున్నారో అలా కోరుకునే వాళ్ళు కూడా లైక్ చేయండి. మరి అప్కమింగ్ వీడియోస్ మీరు ఫస్ట్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ ఫ్రెండ్. థ్యాంక్ యూ.